శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం నవరాత్రుల పవిత్ర పండుగ సెప్టెంబర్ 26, 2022 నుండి ప్రారంభమై అక్టోబర్ 5 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 2వ తేదీ 7వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా అలంకరిస్తారు. తెలుపు రంగు చీరలో అలంకరించి హంసవాహనంపై కొలువుంటుంది. ఈ ధవళహస్రం మానసిక పరిపక్వతతో పాటు సకల విద్యలకు నిదర్శనమని అంటారు. శక్తి సాధనకు నవరాత్రులు అత్యంత పవిత్రమైనవి, ఫలవంతమైనవిగా పరిగణిస్తారు. దుర్గాదేవిని ఆరాధించేవారు నవరాత్రి పండుగను సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటారు. చైత్ర నవరాత్రులు, శరన్నవరాత్రులు పాటు 2 గుప్త నవరాత్రులు కూడా వస్తాయి. ఈ 4ంటిలో శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం నవరాత్రుల పవిత్ర పండుగ సెప్టెంబర్ 26, 2022 నుండి ప్రారంభమై అక్టోబర్ 5 వరకు కొనసాగుతుంది. వనస్థలిపురంలోని స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అలాగే స్నేహ యూత్ అసోసియేషన్ మెంబర్స్ అయిన ముద్దగోని హనుమానయ్య గౌడ్ అన్నదానం చేయించి టంగుటూరు నాగరాజు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ రోజు మనం వనస్థలిపురంలోని స్నేహ యూత్ అసోసియేషన్ వారు నిర్వహించే దసరా ఉత్సవాలలో ఉన్నాము. ఆల్రెడీ మనం ఇక్కడికి వచ్చేసాము. మార్నింగ్ హోమం జరిగిందని తెలుసుకున్నాం. ఈ రోజు అమ్మవారి సరస్వతి రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక్కడ మనం ఆల్రెడీ చూస్తున్నాం, చాలా మంది భక్తులు ఆల్రెడీ క్యూ లైన్ లో నించొని పొద్దున్న నుంచే ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అలాగే అన్నదాన కార్యక్రమాల్లో కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు. మనం ఎంతో మందిని చూసాం. ఇది వరకు కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వచ్చి మాట్లాడడం జరిగింది. భక్తులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి, జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కూడా ఆయన అన్నారు. ఇక్కడ భక్తులు కూడా పొద్దున్న నుంచి గుంగల్లో నించొని అన్నదాన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ అలాగే అమ్మవారి దర్శనాన్ని కూడా దర్శించుకొని ఈరోజు సరస్వతి రూపం దాల్చారు కాబట్టి అమ్మవారు పిల్లలందరికీ కూడా సరస్వతీదేవి ఆశీస్సులు ఉండాలని, చక్కగా చదువుకోవాలని చెప్పేసి వారందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే పెద్దవారు చిన్నవారు అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా వేల సంఖ్యలో ఇక్కడ వనస్థలిపురంలోని స్నేహ యూత్ అసోసియేషన్ వారు నిర్వహించే దసరా ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. పిల్లలైతే అంటే అమ్మవారిని చూడగానే అమ్మవారే మన ముందు ఉన్నారా అన్నట్టుగా భక్తి శ్రద్ధలతో కూర్చొని ఇందాక పాటలు కూడా పాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న నుంచి అంటే సుమారు ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ భక్తుల కోలాహలం పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఈ సమయం ఏదైతే ఉందో అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచో వేల సంఖ్య అధికలో భక్తులు ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొని భోజనాలు అందుకొని అమ్మవారి ఆశీస్సులు కూడా మాపై ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నమ్మి ఇక్కడ నుంచి విశ్వసించి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు కాసేపట్లో ఇంకొంతమంది భక్తులు మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. మరి వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎన్నేళ్ళుగా వాళ్ళు ఇక్కడ ఈ అమ్మవారికి ఉత్సవాలు జరుపుతున్నారు, అలాగే వాళ్ళు ఎన్నేళ్ళుగా ఈ భక్తి కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ప్రతి ఏటా ఇక్కడ దుర్గామాత నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారు, వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గత 9 రోజులుగా అనేక మంది దుర్గా ఉపాసకులందరూ కూడా దుర్గా పూజ ఘనంగా జరుపుకుంటూ మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఎవరికి ఎటువంటి అపాయం కానీ ఎవరికి ఎటువంటి నష్టం జరగవద్దని చెప్పేసి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి అనేక రకాలుగా కొలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ అమ్మ ఆశీర్వాదం మన మీద ఉన్నంతసేపు మనం అందరం కూడా ధైర్యంగా నిశ్చింతగా సుఖంగా ఉండొచ్చు. రాబోయే రోజుల్లో కూడా మన నగరం మీద, మన రాష్ట్రం మీద కూడా, మన దేశం మీద కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ స్నేహ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి దుర్గామాత మండపము ఇది దాదాపు 13 నుంచి 15 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి, అందరూ కలిసి మెలిసిగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి 9 రోజులు మంచి పూజా కార్యక్రమాలు నిర్వహించి తర్వాత మళ్ళీ ఈసారి 6వ తారీఖు రోజు దీన్ని నిమజ్జనం కోసము తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఈ 13 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ఆశీస్సులతోటి మేము ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి నుంచి అంచెలంచెలుగా మేము కూడా ఎదుగుతూ వచ్చినాం. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీవాసులు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఏ యువజన సంఘం తరఫున మా చిన్న పెద్ద పిల్లలందరం కలిసి పిల్లలతో సంతోషంగా దుర్గమ్మ మాత పూజలు చేసుకుంటున్నాము. గత 15 సంవత్సరాల నుంచి మంచిగా 9 రోజులు నవరాత్రులు చేసుకొని సంతోషంగా సముద్రంలో ఇచ్చిపెట్టుకొని వచ్చి అందరం కానీ మా పిల్లలతో అందరం భగవంతులు మంచిగా ఉన్నాము. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క దాతలు వచ్చి ముందుకు వచ్చి అన్నదాతలు అనుకో, అది వస్త్రదాతలు, విగ్రహదాతలు ఎంతోమంది సహకరిస్తున్నారు. ఈసారి ఈ నాగరాజు గారు అన్నదాత అయిండు, భగవంతుడు చల్లదుడు కాక అని చెప్పి ఇంత నమస్కారం క్షమించండి.
సంవత్సరాలు ఈడ ఉండి అయితే 15 ఏళ్ల నుంచి మంచిగా చేసుకుంటున్నాం, అందరు సంతోషంగా ఉన్నాం. 15 సంవత్సరాలుగా చేస్తారు కదా, అంటే ఈ నెలలో మీరు ఏ డిఫరెన్స్ చూసారు? అంటే ఎక్కడన్నా దేనికన్నా లోటుపాట్లు కానివ్వండి, లేకపోతే ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు పెడుతున్నారు, ఎవరో ఒకరు అన్నదాతలు వస్తానే ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పండి. ఎంతమంది అంటే రోడ్డు మీద ఎంతమంది తినేది పుణ్యమే కదా మేడం, తినాలి. ఎంత మంచిగా చేసినా కూడా తినిపోవాలి. అన్నదానం చేస్తున్నాం, అందరం మంచిగా క్షేమంగా ఉండాలి. 7 మంది వచ్చినా మేము పెట్టేందుకు రెడీ ఉన్నాం, మేము వెనుకకేం పోము. కానీ మాకు మంచిగా జరగాలి, అమ్మవారు మాకు మంచిగా ఇది చేయాలి అనే చూస్తున్నాం. మేము వచ్చి 40 సంవత్సరాలు వెళ్ళిపోయాం మేడం, 40 సంవత్సరాలు వెళ్ళిపోయింది. మేము ఇంత అంతుండే గుడి నుంచి ఇప్పటిదాకా మేము ఆ గుడికి చేసుకుంటూ దుర్గమాతను పెట్టుకొని అన్ని ఆడ ఈడ తెచ్చి ఆ గుడి చేసుకున్నాం, గుడి నిలబెట్టుకున్నాం, దుర్గమాతని పెడుతున్నాము. మంచిగా మొత్తం అవుతుంది. కానీ మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోడ్లు నీళ్లు అన్నీ వేయించుకున్నాము. అప్పుడే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మాకు నీళ్ళు శాంక్షన్ అయ్యింది. గత దాదాపు అనుకుంటే ఒక 20 సంవత్సరాలు కావచ్చు. 92, 93లో మాకు నీళ్ళు వచ్చినాయి. కృషి చేసి ఉన్న అందరం అయితే ఒక 100 కుటుంబాలు పైన ఉంటాయి. అందరం కలిసి నీళ్ళు తాగుకుంటూ అప్పటి నుంచి ఇప్పుడు ఉన్నది. మాకు మల్లెడ్డి రంగారెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు ఇవన్నీ పనులు అయిపోయినాయి. అజీష్ పాషా గారు కూడా కొంత సాయం చేశారు. మన అజీష్ పాషా కమ్యూనిస్ట్ పార్టీ అజీష్ పాషా గారు కూడా, అతను కూడా మాకు చాలా సాయం చేసాడు. మళ్ళా ఎంపీ గారు ధర్మభూషణ్ గారు కూడా, వాళ్ళు కూడా కొంత సాయం చేశారు. ఇంతకుముందుకు నా సహోదరుడు నా తోటి సిపిఎం లీడరు కొత్త మైసాల్ గౌడ ఉండే, చాలా పకడ్బందీ. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన కూడా ఆయనతోటి మేము పనిచేసుకుంటా ఇంతవరకు ఈ 20 సంవత్సరాల నుంచి పిల్లా జిల్లాలతో అందరూ సంతోషంగా ఉన్నాం. ఉదయం హోమ కార్యక్రమాలతో ఆ ప్రాంగణం అంతా భక్తి శ్రద్ధలతో శోభయానంగా మారింది. అనంతరం భక్తులందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. చూసాం కదండి, వనస్థలిపురంలోని స్నేహ యూత్ అసోసియేషన్ వారు నిర్వహించిన దసరా ఉత్సవాలని ప్రతిరోజు దుర్గమ్మ వారిని స్మరిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తిన దుర్గమ్మ మాత ఆశీస్సులు తీసుకుంటున్నామని చెప్పి 15 సంవత్సరాలుగా ఏకదాటిగా ఎందరో అన్నదాతలు కానివ్వండి, విగ్రహ ప్రతిష్టకు కానివ్వండి, చాలా మంది దాతలు ముందుకొచ్చి డబ్బు సహాయం కూడా అందించారని తెలిసింది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ ఇక్కడ భోజనాలు కూడా అందుకుంటున్నారు. అదే కాకుండా అంటే ప్రతి సంవత్సరం 15 సంవత్సరాలుగా ఏకదాటిగా ఇంతమంది భక్తజనంతో ఇక్కడ పోటాపోటీగా రావడం, అమ్మవారి ఆశీస్సులను పొందడము, భోజన తాంబూలను స్వీకరించడము, ప్రతి ఒక్కరికి ఈ ఏరియా గురించి అందరికీ చెప్పడం. ఈ స్నేహ యూత్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో ఈ 15 ఏళ్ళుగా వాళ్ళు కష్టపడి ప్రతి సంవత్సరం ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, అంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే మనం కరోనా బారిన పడి అంతగా పెద్దగా ఉత్సవాలు జరుపుకోలేదు. బట్ ఇదంతా మానేసి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని నమ్మాం కాబట్టి ఈరోజు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉన్నారు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు ఇలాగే ప్రతి ఏటా వారిపై ఉండాలని, ప్రతి ఏటా ఇలాగే ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. ఇది ఇప్పుడు అప్డేట్. కెమెరామెన్ సాంబశివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.